ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇన్నాళ్ళకి 2 సంవత్సరాలు అయిపోయింది, ఏంటి యూట్యూబ్ అంటే వీడియో చేయట్లేదు సమాగారు అనుకుంటారు సూర్యప్రభ గారు. ఈ మధ్యనంతా నాకైతే అవ్వలేదండి. సో ఏంటంటే ఈరోజు మా అబ్బాయి బర్త్డే కాబట్టి ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో అందుకని నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను అనమాట. అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి రావడం అనేది అడావిడి అంతా అయిపోయింది, భోజనాలు అవన్నీ అయిపోయామండి. ఇప్పుడు సో ఏంటంటే మా అబ్బాయికి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చాము, ఇంకా వాళ్ళు వస్తారు. వచ్చాక మా అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో అది మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సైడ్ తెలంగాణ టెంపుల్ అనమాట. ఇది ఆ టెంపుల్ ఎదురుగా అనమాట పార్టీ పర్ఫెక్ట్ అని చెప్పి ఉందన్నమాట. సో మీరు ఎక్కడి నుంచి చూసారు ఇది ఈ ప్లేస్? ఇన్స్టాలో చూశాను. అయితే అన్ని విజయనగరం కాబట్టి మనకి అన్నీ తెలియాలి కదా. సో మనకి ఇంకా అన్నీ తెలియలేకపోవడం ఇన్స్టాలో చూసి మేము వచ్చామన్నమాట. చూడండి బయట టెంపుల్ చూసారా? సో ఎగ్జాక్ట్ దీన్ని ఆపోజిట్ మనకి ఇది ఉంది పార్టీ పర్ఫెక్ట్ అని చెప్పి. సో మనకి కావాల్సిన టైమింగ్స్లో ఉన్నాయి. వచ్చామని చెప్పాను కదా, బయటలమ్మ టెంపుల్కి వచ్చాం, మంచిగా దర్శనం అయింది హ్యాపీగా. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి ఎలా ఫీల్ అవుతాడు, ఎలా వాడు అంటే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీరే చూడండి. ఓకేనా? చూడండి మా అబ్బాయి వచ్చేస్తున్నాడు అనమాట. చూడండి మెయిన్ రోడ్లో ఉన్నాడు. అదో మా పాప మా అబ్బాయి వస్తున్నారు చూడండి. గైస్ అదిగో వస్తున్నారు, లిఫ్ట్ వచ్చింది ఇప్పుడే చూడండి. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇక్కడ లోపల మ్యూజిక్ ప్లే అవుతుందని చెప్పి మేము వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనమాట. సో మేము బుక్ చేసిన పార్టీ పర్ఫెక్ట్ రూమ్ వచ్చేసి ఇలానే ఉంది. చిన్న స్క్రీన్ ఇచ్చారు అండ్ మొత్తం కేక్ అంతా అది సోఫా టైప్ సీటింగ్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇది రాకడ ముందు అనమాట సీన్. డ్యాన్స్ చేస్తున్నారు రాను ముంబైకి రాను అని. ఇప్పుడు మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం వీడియోలోని. సో చిన్న షాక్ అయిపోతాడు, మీరు కూడా చూడండి తనతో పాటు. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్ప్రైజ్ తను వర్క్ చేస్తున్న షోరూంలోని తన ఫ్రెండ్స్ తనకి విష్ చేసిందనమాట. అసలు గైస్ షాక్ అయిపోయాడు రాజు. చూడండి ఎంత చేసి వేస్ట్ అయిపోయింది అంతాను. ఇలాంటి వాటిలో బాబు ఆల్రెడీ ఫాదర్ ఎందులోని ముందే తెలిసిపోయింది. చూసారా ఎంత చేసి అంత వేస్ట్. రాజు ఎందుకు రాజు అలాగా మరి ఎందుకు నీ ఊపిరి అంటున్నప్పుడు చూడండి మేమందరం ఒక దాంట్లో ఉంటే తను బిజీగా ఉంది. ఇందుకు కేక్ నీదేరా. ఓకే గైస్ రెడీ ఫర్ ది సర్ప్రైజ్. ఇక్కడ ఏంటంటే మా మమ్మీకి జబర్దస్త్ అప్పారావు తెలుసు అనమాట. అతను మాకు విష్ చేశారు, అది చాలా హ్యాపీ అనిపించింది. సో మీరే చూడండి. హాయ్ మై డియర్ బాబు రాజేష్, నీకు జన్మదిన శుభాశీస్సులు, శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాజేష్. నువ్వు ఈ పుట్టినరోజు భగవంతుని ఆశీస్సులతో అమ్మా నాన్న సమక్షంలో, మీ బంధువుల, కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుపుకోవాలని, నువ్వు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ రాజేష్. ఎంజాయ్ యువర్ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే నాన్న. గాడ్ బ్లెస్ యూ. నేను అప్పారావు జబర్దస్త్. నెక్స్ట్ విష్ వచ్చేసి స్వాతి అప్పు తెలుసు కదా. సో స్వాతి అప్పు కూడా మమ్మీ అని పిలుస్తారు అనమాట. సో వాళ్ళ నుంచి కూడా ఈ స్వీట్ విషెస్ చాలా బాగా అనిపించింది నాకైతే.
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ రా బంగారం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మీ అక్క మీ బావ ప్లీజ్ అంటే అందరు మా తరఫున కూడా విష్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే బామ్మర్ది. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. నువ్వైతే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరేసుకుంటున్నాను రా. నేనైతే ముఖ్యంగా మీ అక్క తెల్లగుంటే నేను బంగారం అంటదా, నల్లగుంటే నన్ను కరుడు అంటదా? ఆగిపోయిందిరా ఆపాం. బావ అన్నమాట. రాజు నువ్వు వీడియో తీయడం ఆపే. విష్ చేయండి నా బంగారం. అది ఆపు ఇక్కడ బై బై. ఏమేస్తావు? బ్యాచెస్ కాదు ఇప్పేస్తాము. ఓకే రాజేష్, ఓకే రాజేష్. హాయ్ రాజేష్, హ్యాపీ బర్త్డే. నాకు రిఫర్ చేయండి. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ ఎవరి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా బాటిల్ పెట్టక తాగంటారు. తాగేటప్పుడు పిలిచేటప్పుడు మాత్రం నువ్వు కడి వేసాను ఎక్సెస్ చేతి కొట్టకూడదు. చిల్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం ఫొటోస్ తోటి, ఫ్యామిలీ ఫొటోస్ తోటి, చిన్న కొటేషన్స్ తోటి మంచిగా వీడియో ప్రజెంటేషన్ కూడా చేసాం అనమాట. అది కొంచెం లాంగ్ అవుతుంది కాబట్టి అంత క్లిప్స్ చూపించలేదు, చిన్న చిన్నగా వీడియోకి తీసి మేము పెట్టాము. సో ఇది మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి. తన సర్ప్రైజ్ ఇలా చేసాం మేము. ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. బయటకు వెళ్ళింది, తను చేసిన హార్డ్ వర్క్ అంతా ఒక కొటేషన్ ఫార్మాట్లో అంతా పెట్టాము. సో మాకు నచ్చిన దాంట్లో, మాకు తోచిన దాంట్లో ఇలా చేసామన్నమాట సింపుల్గా. ఫైనల్లీ కేక్ కటింగ్ టైం అనమాట. ఇప్పుడే వీడియో చూసాడు కదా, తను కాల్ చేసి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. చూసి ప్రేజ్ ది లార్డ్ అని అంటున్నాడు. అప్పుడు కేక్ కట్ చేసుకుని లాస్ట్ కేక్ తిన్నాడు. సింపుల్గా బడ్జెట్లో, ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో చాలా బాగా అనిపించింది. సో మా మమ్మీ కూడా బాగుందా అని, ఎలా ఉంది అని అడుగుతున్నారు మీకు కూడా. సో ఇదండి మా సెలబ్రేషన్. సో ఇప్పుడు కేక్ కట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే సో వీడియో తీసిన వాళ్ళు ఉన్నారు కదా, ప్లే చేసి పిలుస్తున్నారు. ఇక్కడ క్యాండిల్ రాలేదు, అగరబత్తి వెలిగిస్తున్నట్టు వెలిగించింది తను. అక్కడ చిన్న కామెడీ అయిపోయింది అనమాట. ఫైనల్లీ అది వెలిగించి దానికి చిన్న హోల్ వెలిగించాడు మొత్తానికి క్యాండిల్ని. ఒకసారి ఫ్యామిలీ బిస్కెట్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రాజీ. హ్యాపీ బర్త్డే రాజీ. హ్యాపీ బర్త్డే. నువ్వే మరి వద్దు. బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సూర్యప్రభ వ్లాగ్స్. థ్యాంక్ యూ.